చాలా అందులో అంత ఈజీ కాదు కదా. అట్లా రైట్. బట్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, మీట్లో అన్న శ్రీనివాస్ గారు, మీరు తీసే శ్రీనివాస్ గారు, మరి ఇప్పుడు ఇప్పుడు అంత విశ్లేషణ అంతా విన్నారు కానీ ఇక్కడ నిజంగానే మరి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గురించి ఒక మాట కూడా అన్నారు. ఏంటంటది, నేను జైల్లో నన్ను ఎలాగ జైల్లో పెట్టించో అప్పుడే నేను చెప్పాను, అప్పుడే అనుకున్నాను, నేను నిన్ను పట్టుబడతా, నీ పని చెప్తా, అలాగే నేను కుర్చీలో కూర్చుంటా, నీ సంగతి చెప్తానని ఆయన ఒక శబ్దం చేసుకున్నాడు, ఆయన నెరవేర్చుకున్నాడు. ఈరోజు అందుకనే నేను కేసీఆర్ నీకు సవాల్ విసురుతున్నా అని చెప్పేసి మాట్లాడు. అంటే దీన్ని ఏ విధంగా చూస్తారు అంటే, ఇది ఒక అంటే ఆయన అలా హింసించాడు కాబట్టి నేను ఇప్పుడు నీ మీద రివెంజ్ తీసుకుంటానని అనుకోవచ్చా, లేకపోతే ఏ రకంగా రాజకీయంగా ఏ విధంగా చూడొచ్చు దీన్ని? సరే, ఇప్పుడు కొన్ని సందర్భాలలో రాజకీయాల్లో నిత్యం వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. అదే పెద్ద దాన్ని సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పదవి లేకపోతే ఒకలాగా ఉంటే ఒకలాగా వ్యాఖ్యలు చేయడం మామూలే. కానీ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి అందరి సమ్మతి పొందే విధంగా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంటది. అయినా సరే రేవంత్ రెడ్డి గారిని నేనైతే వ్యక్తిగతంగా కావచ్చు, లేకపోతే మా పార్టీ కోరుకునేది ఏంటంటే, నాయన నువ్వు అంటున్నావు కదా, తొడగొట్టినవు ఏంటి, ఆ రోజే అనుకున్నావు, ఈ రోజే అనుకున్నావు, ముఖ్యమంత్రి అయినా మంచిదే, అయినా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు ఆర్థిక పరిస్థితులు మాకు తెలియదు, మేము ఇట్లా ఉందనుకోలేదు, ఖజానా 7 లక్షల కోట్ల అప్పు ఉంది, 8 లక్షల కోట్ల అప్పు ఉంది అంటే, ఆ రోజు ఈ రోజు మా రాములు అంటుండ అది అప్పులు చేసిందని, ఆ రోజు మేము అందరం కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ పక్షాన, అధికార పార్టీ పక్షాన మాట్లాడేటప్పుడు నిత్యం కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మన 365 రోజులు 5 సంవత్సరాలు మన యోయో వేదిక కూడా మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీ మిత్రులు. ఇట్లా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఛానళ్లలో మాట్లాడిండు. ఏమని అంటే, రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి, లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నారు, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు, లక్షల కోట్ల రూపాయలు జమ చేసుకుంటున్నారు, భారతదేశంలోనే ఇంత పెద్ద డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులుగా వీళ్ళే మిగిలిపోతున్నారు, దేశంలో ఎంపీలను కొనుక్కుంటున్నారు, దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు దేశం అంతటా పెట్టుబడులు పెట్టే విధంగా ఎదిగిపోతున్నారు, బాగా డబ్బు సంపాదించుకుంటారని మాట్లాడింది ఈ కాంగ్రెస్ పార్టీయే. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అవి నెరవేర్చుకోలేక నిత్యం బీఆర్ఎస్ పార్టీనో కేసీఆర్ నో ఇంకా తిట్టుకుంటా పోతా నేను అంటే, ఇప్పటికి 16 నెలలు కాలం అయిపోయింది. ఇట్లనే మాట్లాడుకుంటా పోతే ఇంకా 5 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఆయన నన్ను 10 ఏళ్ళు ఉంచుండ్రి, నేను మీకు మాయలు చేసి మంత్రాలు చేసి చూపిస్తా అంటుండు. మంత్రాలకు మాయలకు చితకాయలు రాలవు. ఒక రోజులో ప్రగతి సాధించడం అనేటువంటిది సాధ్యం కాదు. 60,000 కోట్ల రూపాయలతోని హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే ఇంకా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని, పూర్తి స్థాయిలో బాక్స్ డ్రైన్ సాధించినటువంటి పరిస్థితి 5 సంవత్సరాల కాలం వెచ్చిస్తేనే. పోటీ పడమంటున్నాం, ప్రగతితో పోటీపడు, పాలనతో పోటీపడు, సంక్షేమంలో పోటీపడు. ఇచ్చిన హామీలు, కౌలు రైతుల గురించి కన్నీరు మొన్నీరు గార్చినటువంటి, మొసలి కన్నీరు గార్చిన కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులను మర్చిపోయింది. రైతుకు వెన్నుదన్నుగా నిలబడి మేము రైతు బంధు వేస్తామని వాళ్ళు ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు. రైతు భరోసా ఏమైందో, ఇలా రైతు భరోసా, వర్షాలు పడుతున్నాయి, నాట్లు వేసుకొని విత్తనాలు వేసుకునే పరిస్థితుల్లో విత్తనాలు అందించే పరిస్థితులు లేదు. వీటన్నిటి గురించి ఆలోచించకుండా దయ్యాల పార్టీ అయింది, మాకేమో సలహాలు ఇస్తలేరు, సూచనలు ఇస్తలేరు, మాకేం చెప్తలేడు, ఫామ్ హౌస్ లో పండుకుంటూ ఏంటివా ఇవన్నీ మాటలు? నీ పని నువ్వు చెయ్యి. నువ్వు 5 సంవత్సరాలు నిర్విరామ కృషితోని జిఎస్డిపిని దేశంలోనే నెంబర్ 1 గా 3.5 50,000 కోట్ల రూపాయల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలకు ఐటీ ఎగుమతులు 10 సంవత్సరాల్లో సాధించింది. 60,000 టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంటే ఇవాళ 272 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించింది. చాలా వరకు పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసింది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఇవన్నీ చేయకుండా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పేరు మీద ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు నీళ్లు తాగుతున్నారంటే మిషన్ భగీరథ కారణం. నిత్యం ఆలోచించి, నిత్యం అనుభవజ్ఞుల ద్వారా తీసుకొని సమన్వయం చేసుకొని పని చేసుకొని ప్రగతి సాధించాలి. ఆయన అన్నాడు, నేను చోటా మియా, నేను బడే బాయ్తో మాట్లాడతా, చోటా బాయ్తో మాట్లాడతా, మీరేం సాధించలే 10 ఏళ్లలో, నేను అన్ని సాధిస్తాయని. ఏది ఇప్పటి వరకు 16 నెలలు అవుతుంది, నువ్వు 40 సార్లు 50 సార్లు ఢిల్లీకి వెళ్ళినావు. అయినా నేనైతే వ్యక్తిగతంగా దాన్ని వ్యతిరేకించను. చాలా మంది మాట్లాడుతుంటారు
ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తున్నట్టే వాళ్ళ అధిష్టానం ఢిల్లీలో ఉంది. దాంతో పాటు నేను అదే అంటున్నాను. అవును, వాళ్ళు ఢిల్లీ అధిష్టానం ఎన్నిసార్లు వెళ్తాడు, ఆయన ఏం పోయింది? వెళ్ళండి, అదే. వెళ్ళనిద్దాం, ఏం పోయేది ఉంది. అయితే వెళ్ళి సాధించిన ప్రగతి ఏంది? వెళ్ళిన ప్రతిసారి డబ్బు ఖర్చు అవుతుంది, వెళ్ళిన ప్రతిసారి సమయం వృధా అవుతుంది. మీరు 43 సార్లు వెళ్ళి 43 నవోదయ పాఠశాలలు తెచ్చిండ్రా, లేకపోతే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చిండ్రా, లేకపోతే కృష్ణా బేసిన్ లో వాటర్ ఏమన్నా నీటి వాటర్ తెలిసిండ్రా, లేకపోతే గోదావరి గురించి మాట్లాడుతున్నారా? ఏం చేస్తున్నారు? బనకచెర్లను ఆపుతున్నారా? ఇవన్నీ మానేసి పొద్దున్న లేస్తే కేసీఆర్ జపం చేస్తా, నేను కేటీఆర్ జపం చేస్తా, లేకపోతే నేను బావబొమ్మార్దులు నన్ను మెసలనిస్తలేరు, బీఆర్ఎస్ వాళ్ళు నన్ను మెసలనిస్తలేరు. ఇది కాదు కావాల్సింది. మీ పని మాట్లాడుతుంది. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిన రోజు ప్రజలు మీకు నీరాజనాలు మారుతారు. మీరు నిజంగా 10 సంవత్సరాలు, ఈరోజు నేను విన్నా నిన్న ముఖ్యమంత్రి గారి మాటలు, 10 ఏళ్ళు నాకు సమయం ఇవ్వాలి, 10 ఏళ్ళు సమయం ఇవ్వాలంటే ఈ 5 సంవత్సరాలలో మీరు కౌలు రైతులను పట్టించుకోండి, రైతులను పట్టించుకోండి, 2 పంటలకు మీరు సరైన సమయంలో రైతు బంధు ఇవ్వండి, కరెక్ట్ టైంలో ఎరువులు ఇవ్వండి, ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వండి. ఇప్పుడు కరెంటు, ఇంతకు ముందు కరెంటు పోతే వార్త, ఇప్పుడు కరెంటు మనం చూస్తున్నాం, రెగ్యులర్ గా కరెంటు పోతుంది. మా ఇంట్లోనే రోజుకు 4 సార్లు పోతుంది. ఇప్పుడు ఈ మాట మాట్లాడిన అనుకో, వాళ్ళు మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారన్నా కూడా అంటారు కాంగ్రెస్ పార్టీ. నేను రాహుల్ మాటలతో నేను లెక్కలోకి తీసుకోను, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడలేడు. కాంగ్రెస్ పార్టీ పక్షాన మాట్లాడినా కూడా నేను అది లెక్కలోకి తీసుకునేటువంటి. శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇన్ని అనర్థాలకి కారణం మీ గవర్నమెంట్, అప్పుడు ఉన్న మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు జరిగిన అవకతవకల గురించే కదా. ఇప్పుడు ఈ పార్టీ ఇచ్చే సంక్షేమ ఇప్పుడు ఇన్ని అనర్థాలకి కారణం మీరు 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు చేసినటువంటిది తప్పిదాలే కదా అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటున్నా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అంశం. నేను అదే చెప్పొస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ మేము తప్పిదాలు, మేము ఇస్తాన సంక్షేమం ఎక్కువ, మేము ఇస్తాన అన్ని ఎక్కువ అన్నారు కదా, మమ్మల్ని మించి ఇస్తామన్నారు కదా. ఏ లెక్క ప్రకారం ఇస్తాన్నారు? ఏ లెక్క ప్రకారం ఇస్తాన్నారు? ఏ విధంగా ఇస్తాన్నారు? కృష్ణాబే మీరు ఎందుకు ఇంతవరకు పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా సాధించలేదా అని నేను అడుగుతున్నా. మీరు మాట్లాడిండ్రు కదా, మేము పాలమూరు ఎత్తిపోతలకు, మీరు కాళేశ్వరానికి జాతీయ హోదా సాధించలేదు అన్నారు. మరి పాలమూరు ఎత్తిపోతలకు ఎందుకు జాతీయ హోదా సాధించలేదు? ఇంతవరకు ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఇప్పటి వరకు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? బనకచెర్ల గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? గోదావరి నీటి వాటర్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? మంత్రి గారు స్వయాన నేను ప్రిపేర్ అయ్యి రాలేదంటే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. ఇట్లాంటి పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. మేము ఏమంటున్నాం అంటే నిత్యం ప్రతి క్షణం ప్రజల సంక్షేమం కోసం, మీరిచ్చిన హామీల కోసం ఆలోచన చేయండి, పని చేయండి, ప్రగతిని సాధించండి. దాంతోని బీఆర్ఎస్ కనుమరుగైపోతుందండి. మీరు ప్రజలలో మీరు నిత్యం గనక మంచి అది మీరు పనులు చేసినప్పుడు, మీరు ఇస్తారన్న హామీలు ఇచ్చినప్పుడు, ఆయన అనేది అన్నమాట, మీరు ఇస్తారన్న హామీలు ఇచ్చినప్పుడు, మీరు ఈ రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయట పడేసినప్పుడు స్కూటీలు ఇస్తా అన్నారు, 2500 రూపాయలు ఇస్తా అన్నారు, పిల్లల స్కాలర్షిప్లు ఇస్తా అన్నారు. ఇవన్నీ ఏవి ఎక్కడ పోయినాయి? శ్రీనివాస్ గారు 30 ఏళ్ల నుంచి ఉంటున్న వాళ్ళను ఇప్పుడు వచ్చి మేము బఫర్ జోన్లు ఉన్నారు, ఆ జోన్లు ఉన్నారు, ఈ జోన్లు ఉన్నారని 30 ఏళ్ల నుంచి ఉండే వ్యక్తుల ఇల్లు కూలగొడితే ఒక వ్యక్తి జీవితకాలపు సంపాదన, అది కూడా మధ్యతరగతి ఉద్యోగస్తుల సంపాదన. ఇంకా పేదల సంగతి అయితే అంతే. నాకే ఇల్లు లేదు ఇప్పటికీ. ఇల్లు కట్టుకున్న ఇల్లు కూల్చివేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దుశ్చర్యలకు పాల్పడకుండా నిజంగా హైడ్రా హైడ్రా పనిచేయాలంటే నూతన నిర్మాణాలకు హైడ్రా కంపల్సరీ చేయండి. లేకపోతే ఎక్కడైనా పెద్దోళ్ళు కట్టుకున్న నిర్మాణాలను మీరు ఏం చేయట్లేదు. బఫర్ జోన్ లో కట్టినటువంటి బహుళ అంతస్తులను మీరు ఎక్కడ కూల్చట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఇది నిజంగా గమనించాలి. చాలా ఛానళ్లు, చాలా అనేక మంది దాని మీద ఫిర్యాదులు హైడ్రాకి ఇచ్చినా, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా కూడా బఫర్ జోన్ కాదండి, ఎఫ్టీఎల్ లో కట్టి పాడేసిండ్రు. ఎఫ్టీఎల్ లో కట్టినటువంటి బహుళ అంతస్తులను పట్టించుకుంటలేరు. అది వదిలిపెట్టేసి పేదల ఇళ్ళ కూడా కొట్టేసి ఎక్కడ రియల్ ఎస్టేట్ పుంజుకుంటదో అని అనేసరికల్లా ఇల్లు కూడా కొట్టేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు ప్రజల్ని. కొత్తగా కొందామన్నోని భయపెడుతున్నారు. మీరు ఆదాయాన్ని పెంచకుండా ఆదాయాన్ని ఇంకెట్లా పంచుతారు? అప్పులు కనిపించకపోతే మీకు ఏం కనిపిస్తాయి? ఇంకా ఆ దిశగా మీ ప్రయాణం సాగాలి, ఆ దిశగా మీ ఆలోచన సాగాలి. ముఖ్యమంత్రి గారు నిత్యం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి మంత్రాన్ని జపించడం మానేసి
పాలన మీద దృష్టి పెట్టండి, మీ పార్టీని సమన్వయపరచండి, దాని మీద దృష్టి పెట్టండి, మీ మంత్రులను సమన్వయం చేసుకోండి. ఇష్టానుసారంగా ఒకరికొకరు మాట్లాడుకోకుండా మీరు మీ మీ 16 నెలలు అయిపోయింది, మీరు మంత్రివర్గ విస్తరణ చేయండి, దాని మీద దృష్టి సారించండి. మీ అధిష్టానం 6 మంత్రి పదవులను మీరు పరిపాలన సరి అయిన పరిపాలన అందించి ముందుకెళ్లి ప్రజల మెప్పు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 5 సంవత్సరాలు ఉండాలి, ఒకే ముఖ్యమంత్రి ఉండాలి. ఇది మా అభిమతంగా నేను కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నా. అంటే కాదు ఒకే ముఖ్యమంత్రి ఉండాలంటే ఏమైనా ముఖ్యమంత్రి మారుతారని ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? రోజు వాళ్ళే అనుకుంటారు. మనం కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి పోతే ఇక్కడ వార్త వస్తుంది పెద్ద పెద్ద పత్రికలలో, మారనున్న ముఖ్యమంత్రి అని. అది మనం చెప్తుంది కాదు. చిచి మనకు అట్లాంటి చెడు ఉద్దేశమే లేదు. ఇంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారే 5 సంవత్సరాలు ఉండాలి, ముఖ్యమంత్రి మార్పు జరగకూడదు, హామీలు నెరవేర్చాలి, గ్యారంటీలు నెరవేర్చాలి. ప్రభుత్వం శ్రీనివాస్ గారు, రాములు గారు అడిగారని మీరు సలహా ఇస్తున్నారా లేకపోతే పార్టీ స్టాండా? ఇది పార్టీ స్టాండ్ కూడా అనేక ఎందుకంటే ఏమన్నదంటే ముఖ్యమంత్రి మార్పు జరగకూడదు, ముఖ్యమంత్రి గారు మార్పు జరగకూడదు, మంచి పరిపాలన అందించాలి, పరిపాలన బేరీజ్ వేసుకొని ప్రజలు రేపు పొద్దున ఓటింగ్ లో పాల్గొనాలి అన్నారు. కాదు సార్, ఇంత సహకారం మాట్లాడి మీరు పాటించిన కౌలు రైతులు వాళ్ళని ఎత్తి మీద పెడతారే? కౌలు రైతులు 10 సంవత్సరాలు కౌలు రైతులకు వచ్చే డబ్బులు మీరు కౌలు రైతులు పట్టించుకోలేదు కదా, అది వాళ్ళ ఎత్తి మీద ఎందుకు పెడతారంటున్నారు? మేము మా ప్రభుత్వ హయాంలో వాళ్ళు అన్నారు మీరు సరిగ్గా ఇస్తలేరు, మేము వస్తే కౌలు రైతులకు కూడా డబ్బులు ఇస్తాము, 4,000 పెన్షన్ ఇస్తాము, 2,500 మహిళలకు ఇస్తాము, స్కూటీలు ఇస్తాము, తులం బంగారం పెడతాము, ఏవో చెప్పిండ్రు కదా. ఇవి నేను నాకు అన్ని గుర్తుకులేవు. అన్ని చెప్పారులేండి, గుర్తుకు అక్కడ వాళ్ళు మర్చిపోయిన ఆర్థిక రాళ్ళన్నీ గుర్తు చేస్తారు, అన్ని గుర్తు చేశారు. మీరు కొత్తగా మళ్ళీ ఏమి లేవు, ఇంకా అయ్యే మీరు అన్ని కరెక్ట్ గా చెప్పారు. అన్ని మీకే గుర్తు ఎక్కువ ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు మర్చిపోయారు ఆల్రెడీ. అక్కడ వాళ్ళు ఇచ్చిన మర్చిపోయారు, చెప్పుకుంటారు వాళ్ళు. రైట్ రాములు గారు, అదే ఇప్పుడు మన ఆయన అన్నట్టుగా అన్ని రాళ్లు కడితే